సిటీ పల్లెటూరు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వేప చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేపాకు చేదుగా ఉంటుంది. అయితే ఈ వేప చెట్టును ఎక్కువ మంది చల్లదనం కోసం పెంచుకుంటుంటారు. అమ్మవారి ఉత్సవాల్లో వేప ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా వేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో ఉన్న ఔషధ గుణాలు మరెందులోనూ ఉండవు. వేపాకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే వాటిని అస్సలు వదులుకోరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వేపాకులో విటమిన్ సి ఉంటుంది. వేపాకును పేస్టులా చేసుకొని ముఖానికి చర్మానికి రాసుకుంటే చర్మంపై ఉండే నల్ల మచ్చలు పోతాయి, ముడతలు వంటివి కనిపించవు. అదేవిధంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. వేపాకులో మృత కణాలను తొలగించే శక్తి ఉంటుంది. అందుకే రోజు వేపాకుతో స్నానం చేయమని పెద్దలు చెప్తుంటారు. జుట్టు ఊడిపోవటం, పేలు పడటం, చుండ్రు వంటి సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. దానికి వేపాకుతో చెక్ పెట్టొచ్చు. వేపాకును పేస్టులా చేసి తలకు పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత సాధారణ షాంపూతో స్నానం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక వేప నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది జుట్టు ఊడిపోకుండా ఉంచడంలో సహాయం చేస్తుంది. మామూలు తైలం వాడే బదులుగా ఇంట్లోనే వేప తైలం తయారు చేసుకుని వాడుకోవచ్చు. వేపాకులను బాగా కడిగి పేస్టులా చేసుకోవాలి. కొబ్బరి నూనెలో వేపాకు పేస్టుని కలిపి బాగా ఉడకబెట్టాలి. కొబ్బరి నూనె కలర్ ఆకుపచ్చ కాగా మారే వరకు ఉడకబెట్టి ఆ తర్వాత దించాలి. తైలాన్ని వడబోసుకొని రోజు జుట్టుకు రాసుకుంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. సో మీ ఇంట్లో కనుక వేప చెట్టు ఉన్నట్లయితే వెంటనే ఈ చిట్కాలను పాటించండి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.